సంక్రాంతి విన్నర్ ఎవరు? ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా దీని గురించి మాట్లాడుకున్నారు. కొంతమంది ఇప్పుడు గేమ్ చేంజర్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ అంటారు, సంక్రాంతికి వస్తున్నామంటారు, డాకు మహారాజ్ అంటారు. అసలైన విన్నర్ ఎవరు సంక్రాంతికి? సో యాక్చువల్లీ ఏంటంటే ముందు అనుకునే ఒక సంక్రాంతికి ముందు ఒక లెక్కలు ఉండేవి, ఇది అవుద్ది అది అవుద్ది అని చెప్పి. బట్ సంక్రాంతి అయ్యేసరికి లెక్క మారిపోయింది. సో ఏంటి అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా అంటే ప్రథమమైన సినిమా అనమాట సంక్రాంతిలో. సో అది వీళ్ళిద్దరితో కాకుండా అది పాన్ ఇండియా లెవెల్లో స్కేల్లో వచ్చి సో అది ఒక స్టెప్ అయితే ముందు వేసింది. సో ఫస్ట్ డే బేభత్సంగా కలెక్షన్స్ చేసినప్పటికీ సెకండ్ డే నుంచి దానికి కొంచెం డ్రాప్స్ అయితే వచ్చినాయన్నమాట డ్యూ టు నెగిటివ్ టాక్. అంటే వాంటెడ్గా నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ చేశారు సినిమాకి. సో మరి యాజ్ ఆఫ్ నౌ అయితే 50% దాకా రికవరీ అయితే అయ్యింది. దాని బిజినెస్ చాలా పెద్దది, 225 కోట్ల షేర్ వసూలు చేయాల్సింది ఉందన్నమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఒక 100 కోట్ల దగ్గర ఏమో రేంజ్ లో చేసింది. సో ఇంకా సగానికి సగం రికవరీ అయితే అవ్వాలి ఖచ్చితంగా. సో మరి ఆ 50% రికవరీ అనేది ఖచ్చితంగా అయితేనే సినిమా హిట్ స్ట్రాటజీలోకి వస్తుంది. సో మరి యాజ్ ఆఫ్ నో గేమ్ చేంజర్ మనం ఒక యావరేజ్ ప్రోడక్ట్ గా తీసుకోవచ్చు. సో ఆల్రెడీ ఇంకా ఫస్ట్ రోజే డిజాస్టర్ ట్రాక్ తెప్పించారు, బట్ వసూలు వస్తున్నాయి. అంటే పండగ సందర్భంగా కొంతమంది థియేటర్స్కి వస్తున్నారు, మధ్యలో పండగ అయిపోయిన తర్వాత కూడా థియేటర్స్కి వస్తున్నారు. సో వెళ్తుంది మూవీ. సో ఫైనల్ రన్కి అది ఇంకెంత చేస్తుంది అనేది 60% 70% అనేది చూడాలి. సో మరి అది ఇంకెంత దూరం వెళ్తుంది మూవీ, మధ్యలో ఏమన్నా దానికి చేంజ్ వచ్చే అవకాశం ఉందా, ఇంకో వీకెండ్ ఏమన్నా దానికి ఏమన్నా ఫలిస్తుందా అనేది అయితే చూడాలి. సో మరి యాజ్ ఆఫ్ నో పండగకి అయితే ఒక 50% రికవరీ అయితే గేమ్ చేంజర్ తెచ్చుకుంది, ఆన్ యావరేజ్ నోట్లో వెళ్తుంది అనమాట. సో డాకు అనేది ఇంకా బాలకృష్ణ గారు మంచి టాప్ ఫామ్లోకి వచ్చారు. వరుసగా 3 హిట్లు, 4వది కూడా శ్రీకారం చుట్టారని చెప్పి ఫుల్ పాజిటివ్ టాక్తో యునానిమస్గా స్టార్ట్ అయింది సంక్రాంతిలో. సో యాజ్ ఆఫ్ నో పండగ అయ్యేసరికి అది 80% రికవరీ విత్ 100 crore గ్రాస్తో, అంటే బాలకృష్ణ గారికి 100 crore గ్రాస్తో సినిమా 80% రికవరీ అయితే చేసిందనమాట ఖచ్చితంగా. సో బాలయ్య గారికి ఇంకో 20% రికవరీ ఈ వీకెండ్లోకి అయిపోతే అయిపోయే ఛాన్స్ ఉంది. సో ఇంకా డాకు జనం చూస్తున్నారు ఖచ్చితంగా. సో అంటే ఒక మంచి, అంటే బాలకృష్ణ గారు ఇంకా 60 దాటేసినాయి సీనియర్ హీరోల్లో, ఆయన ఇంకా 400 కోట్లు గ్రాసర్ పెట్టారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సో అది మామూలు విషయం కాదు, ఒక హిట్ స్ట్రీక్ని కంటిన్యూ చేయడం. సో ఒకప్పుడు వరుసగా ఫ్లాప్లు వచ్చే బాలకృష్ణ గారికి ఇప్పుడు వరుసగా హిట్లు వస్తుంటే చాలా మంది తట్టుకోలేకపోతున్నారు. అంటే ఆ హిట్ స్ట్రీక్ మెయింటైన్ చేయడం చాలా గొప్ప. అది అంటే సెలెక్టెడ్గా ఈ డైరెక్టర్తో చేయాలి, ఇతనితో చేస్తే మనకు బాగుంటుంది. బాబీ గారిని, అలాగే మల్లినేని గారిని, అట్లాగే రావుపూడి గారిని, ఇట్లాంటి వాళ్ళని నమ్మడం బాలకృష్ణ గారు నిజంగా ఒక మంచి సెలెక్టెడ్గా వెళ్తున్నారు. సో మరి ఆయన లాక్డౌన్ తర్వాత అయితే ఆయన 2.0 మనం చూస్తున్నాం బాలకృష్ణ గారిది. సో ఖచ్చితంగా అఖండ 2 కూడా భారీ స్కేల్లోనే సినిమా చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఆ సినిమా అయితే మహాకుంభమేళాలో కోట్ల మంది మధ్యలో షూటింగ్ జరుగుతుంది. సో ఇంకా మనం బోయపాటి గారి గురించి అయితే చెప్పక్కర్లా, ఖచ్చితంగా ఈ విల్ స్మాష్ ఆల్ ద ఎగ్జిస్టెడ్ రికార్డ్స్ అని చెప్పొచ్చు. సో బాలకృష్ణ గారి కెరీర్లో అఖండ 2 టాప్గా నిలవబోతుందని అయితే అర్థమవుతుంది. సో దానికి అది ఇంకా రెక్లెస్గా ఉంటుంది సినిమా ఖచ్చితంగా. సో దానికి ఆలోచించే పని లేదు. సో యాజ్ ఆఫ్ నౌ అయితే డాకు మహారాజ్ 80% రికవరీతో హిట్ స్ట్రీక్ రెడీగా ఉంది. సో ఖచ్చితంగా ఆ 20% అయితే వచ్చేస్తుంది, అది ఆగదు. సో ఇంకా ఫైనల్గా అన్ఎక్స్పెక్టెడ్గా అన్డౌటెడ్గా వెంకటేష్ బాబు అయితే వచ్చారనమాట. సో ఇప్పటి నుంచి కాదు, ఈ దెబ్బ 2000 ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉందనమాట. వెంకటేష్ గారు పండగకి వస్తున్నారంటే మడతేసి పడుతున్నారు అని. సో ఖచ్చితంగా ఆయన ఫ్యామిలీ జోనర్తో వచ్చారు. సో అంతకుముందు 2019లో కూడా సేమ్ కాంబో రిపీట్ అయితే F2తో సూపర్ సక్సెస్ కొట్టారనమాట. సో అప్పుడు వినయ్ విజయరామ, అటు NTR, ఇటు F2 వస్తే F2 బ్లాక్ బస్టర్ కొట్టింది. సో ఈసారి కూడా మళ్ళీ మన తెలుగు ప్రేక్షకులంతా కూడా అనిల్ రావుపూడి వెంకటేష్ గారు కాంబినేషన్కి బ్రహ్మరథం పట్టారు. సో ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నామైతే దాదాపుగా 130 కోట్ల రేంజ్లో వసూలు చేసింది పండగ అయ్యే 4 రోజులకి. సో దాని బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా 106 crores ఐ థింక్. సో ఆ గ్రాస్ని 3 daysలో, అంటే పండగ 3 రోజుల్లోనే కొట్టేసింది. రిలీజ్ అయిన దగ్గర 14, 15, 16 లోపు దాని రికవరీ అంతా అయిపోయింది 100%. సో 17th నుంచి వస్తున్న ప్రతి రూపాయి కూడా దానికి ప్రాఫిట్టే. సో దిల్ రాజు గారు, నిర్మాతలు శిరీష్ గారు అందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. దాన్ని కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇంకా కొన్ని థియేటర్లో అయితే సీట్స్ చాలా ఎక్స్ట్రా చైర్స్ కూడా వేస్తున్నారు ఫ్యామిలీస్కి. సో నిజంగా అంటే థియేటర్లకి కావాల్సిన కళ ఇది, ఒక పండగ వాతావరణం, దానికి తగ్గ సినిమా అంటే ఇది అనే విధంగా ఆ సినిమా అయితే చోటు చేసుకుంది. ఆ రికార్డ్స్ అయితే కొడుతుందన్నమాట. సో వెంకటేష్ గారు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా రికార్డులు 100% రికవరీ దాటి మోస్ట్ 120-130% కూడా వెళ్ళిపోతుంది రికవరీ అనేది. సో ఇది ఇంకా అన్స్టాపుల్గా వెళ్తుంది. ఈ వీకెండ్ కూడా ఉంది. సో ఇది రిపబ్లిక్ డే దాకా నాకు తెలిసి సంక్రాంతికి వస్తున్నాం అయితే ఎవరు టచ్ చేయలేరు. సో మరి ఇంకా ఎంత దూరం వెళ్తుంది, అది 200 crore గ్రాస్ కూడా అయిపోయి ఫస్ట్ 100 crore షేర్ తెచ్చుకునేటట్టున్నారు వెంకయ్య గారు కూడా. సో ఇప్పుడు దాకా బాలకృష్ణ గారికి రాలేదు 100 crore షేర్ ఫస్ట్ది, చిరంజీవి గారికి 3 ఉన్నాయి. సో నెక్స్ట్ ఆ 100 crore షేర్ బ్రేక్ చేసేది వెంకటేష్ గారి లాగా కనపడుతుంది. సో ఖచ్చితంగా వెళ్తుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో యాజ్ ఆఫ్ నౌ రికవరీ పరంగా అయితే వెంకటేష్ గారే ముందు అడుగులో ఉన్నారు. సో సంక్రాంతి విన్నర్
ఆయన అని మనం ఈజీగా డిసైడ్ చేయొచ్చు. సో డాకు ఇంకేమన్నా ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే వెంకటేష్ గారు సంక్రాంతి విన్నర్.